హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం పల్లీలు నువ్వులతో చాలా టేస్టీగా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనకి నోరు బాగాలేనప్పుడు, నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా పల్లీలతో కొంచెం పుల్లగా పచ్చడి చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది, నోటికి కూడా చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో మాడిపోకుండా ఫ్రై చేసుకోవాలి. పల్లీలను మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ కొంచెం ఎక్కువైనా కానీ పల్లీలు పైన ఫ్రై అయిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. పచ్చిగా ఉంటే పచ్చడి టేస్ట్ అంత బాగుండదు. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో మనం పల్లీలు ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులను కూడా మీడియం ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నువ్వులు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని కూడా ప్లేట్లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. పల్లీలు నువ్వులు చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. కొంచెం బరకగా వేసుకోవాలి, మరీ మెత్తగా వేయకూడదు. పల్లీలు నువ్వులను ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత అందులో 2.5 టీ స్పూన్లు కారం వేసుకోవాలి. కారాన్ని మీరు తినే దానిని బట్టి వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. తరువాత టేస్ట్కి తగినంత ఉప్పు, ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేడి నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న బెల్లం ముక్క, 1.5 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా కొంచెం బరకగా వేసుకోవాలి. చింతపండును వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా వేసుకున్న పచ్చడిని బౌల్లోకి తీసుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో తాలింపుకు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపంతా వేగిన తర్వాత పచ్చడిలో వేసుకొని కలుపుకోవాలి. మనకి నోరు బాగాలేనప్పుడు, కొంచెం నోటికి ఏదైనా పుల్లగా తినాలనిపించినప్పుడు ఈ విధంగా పల్లీలతో కొంచెం పుల్లగా పచ్చడి చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పచ్చడిలో నువ్వులు వేసుకోవడం వలన టేస్ట్ బాగుంటుంది. మనకి నువ్వుల్లో ఐరన్, కాల్షియం కూడా ఉంటాయి కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా కలుపుకున్న తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయను కొద్దిగా చేతితో నలిపి వేసుకోవాలి. చేతితో ఇలా నలిపి వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా విడివిడిగా అయిపోయి బాగా కలుస్తాయి. మనకి చాలా టేస్టీగా పల్లీలు నువ్వులు పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు పల్లీలు పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.